హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే క్రిప్టోలో వచ్చిన ఒక కొత్త లూట్ గురించి అయితే చెప్పుకుందాం. మీకు సైన్ అప్ అయితేనే $20 అంటే ఎగ్జాక్ట్లీ ఒక 1500 రూపీస్ అరౌండ్గా వస్తాయి. సైన్ అప్ అయిన వెంటనే రావు, దాంట్లో కొన్ని ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. అండ్ విత్డ్రా ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కాకపోతే ఎండింగ్ వరకు చూడండి, మీకు టోటల్గా ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. సైన్ అప్కి $20, ప్రతి రిఫర్కి $20 అయితే వస్తుంది. ప్రాసెస్ మొత్తం చూద్దాం. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పెట్టి యాక్టివేట్ అయితే చేసుకోండి. అండ్ ఇంతవరకు మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీంట్లో క్రిప్టోకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన యాప్స్ అండ్ వెబ్సైట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. కాకపోతే అక్కడ మీరు యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు, చూసి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి కూడా ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వనట్లయితే మీకు ఏదైనా ప్రతి అప్డేట్ అయినా ఫస్ట్గా చేసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేను ముందుగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. సైన్అప్ అయితే మనకు $20 వస్తుంది అనేసి మనకు ఒక పాపప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సైన్అప్ అనే ఆప్షన్ కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈ రిఫర్ కోడ్ అలానే ఉండనివ్వండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ విధంగా అయితే అవుతుంది. సో ఇప్పుడు నో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇట్లా జూమ్ ఇన్ అయితే వస్తుంది. జూమ్ ఇన్ అయ్యి ఇట్లా వస్తుంది. మీకు ఇలా చేసేసి చూసుకోండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత బైబిట్ అనే యాప్ ఉంటుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, అంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉన్న పైన టాప్లో లెఫ్ట్ సైడ్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే లాగిన్ అయితే అయిపోయింది. సో లాగిన్ అంటే మీకు వచ్చేసి మీ ఈమెయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అసెట్లో చేయాలండి. అసెట్లోకి వెళ్ళిన ఇక్కడ చూసుకోవచ్చు, జీరో అయితే చూపిస్తుంది, అంటే ఇక్కడ $20 అయితే కనిపిస్తున్నాయి మనకు. సో అసెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, 0 మొత్తం 0 అయితే కనిపిస్తున్నాయి. మనకు సైన్అప్ అయితేనే $20 వస్తాయని చెప్పాను కదా. సో ఇప్పుడు సైన్అప్ అయ్యాం, ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి. ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే మనకు $20 అయితే వస్తాయి. ఆ టాస్క్ ఏంటనేది ఇక్కడ నుంచి క్లియర్ కట్గా జాగ్రత్తగా వినండి వీడియోని. సో ఏమాత్రం స్కిప్ చేసినా మీరు $20 ఏం చేసుకోలేరు. సో ఇక్కడ హోమ్ మీదకి వచ్చేయండి, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు మీ లెవెల్ 1 బేసిక్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి, అంటే కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ వెరిఫై నా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసి ప్లీజ్ వెయిట్ అనేది వస్తుంది, కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్ ఐడి అనేది వస్తుంది. దాని తర్వాత టేక్ ఏ సెల్ఫీ అని వస్తుంది. కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది. పైన ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐడి కార్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఆధార్ కార్డ్ అయినా పాన్ కార్డ్ అయినా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ ఈజ్ రీడబుల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మళ్ళీ లోడింగ్ అయితే తీసుకుంటుంది. దాని తర్వాత మనకు వచ్చేసి ఒక సెల్ఫీ అయితే తీసుకుంటుంది. సో కాసేపు అలా ఒక 5 to 8 seconds అలా హోల్డ్ చేయండి, మీ సెల్ఫీ అయితే వస్తుంది. సో హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు లోడింగ్ చేసినట్లయితే మనకు ఈ విధంగా నా నెట్వర్క్ కొంచెం ఇష్యూ ఉంది. సో ప్రాసెసింగ్ అయితే అయిపోతుంది, చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇది సెల్ఫీ అండర్ రివ్యూలో అవుతుంది. విత్ ఇన్ మనకు 2 minutesలో ఇది కంప్లీట్ అయితే అయిపోతుంది. పైన చూసుకోవచ్చు సో ద సిస్టమ్ ఈజ్ రివ్యూడ్, యూజువల్లీ టేక్స్ అబౌట్ 2 minutes అయితే వస్తుంది. మనం ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఒక 2 minutes తర్వాత మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, ఐడెంటిటీ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు వెరిఫై అయితే నాకైతే వచ్చేసింది. సో ఇప్పుడు మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేశారు, దీని అవసరం లేదు. సో కేవైసీ కంప్లీట్ చేస్తారు కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీంట్లో మీరు ట్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకు $20 బోనస్ రావాలంటే మనం $100 ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు $100 దీంట్లో డిపాజిట్ చేసి ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇక్కడ ట్రేడ్ చేసి కంప్లీట్ చేయొచ్చు ఒక ట్రిక్ ద్వారా. ఇది అఫీషియల్ ట్రిక్ కాబట్టి నేను చెప్తాను, మీరు ప్రాసెస్ చేసేయండి. కాకపోతే మీ దగ్గర కొంత అమౌంట్ అయితే ఉండాలి. 1000 రూపీస్ ఆర్ 2000 రూపీస్, 500 రూపీస్ ఉన్నా చేసుకోవచ్చు. సో 1000 ఆర్ 2000 ఉన్నట్టయితే మీరు ఎక్స్ట్రాగా చేసుకున్నట్టయితే సో కొంచెం తొందరగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో నేను ఒక 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను. అంటే మీ దగ్గర 1000 ఉన్నా 500 ఉన్నా పర్లేదు. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసింది ఎక్కడికి పోదు, ఖచ్చితంగా మీకు మీ వాలెట్లోకి అయితే వస్తుంది. ఓకే, సో నేను చెప్పిన ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అవ్వండి గైస్, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాజరెక్స్ ఆర్ CoinDCXలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఒక 1000 రూపీస్ ఆర్ 500 రూపీస్ మీకు ఎంత వీలైతే అంత డిపాజిట్ అయితే చేసుకోండి. సో డిపాజిట్ చేసుకున్న వెంటనే నేను ఒక 2000 రూపీస్ డిపాజిట్ అయితే చేసుకున్నాను. డిపాజిట్ చేసుకున్న వెంటనే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవచ్చు XRP to INR అనేసి మనకు ఇక్కడ సెర్చ్ చేసిన వెంటనే XRP INR అనేది కనిపిస్తుంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే కింద బై అండ్ సెల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. బై మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి ఇక్కడ
సో బై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు నేను మినిమం ఒక 23 అయితే తీసుకుంటున్నాను, అంటే 23 XRP కాయిన్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు మినిమం ఒక 10 XRP కాయిన్స్ అయితే తీసుకోవాలి. సో 10 XRP వాల్యూ వచ్చేసరికి 800 సంథింగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా 10 అయితే తీసుకోండి గైస్. అంతకన్నా ఎక్కువ తీసుకున్నాను తక్కువ తీసుకోవడానికి అయితే ట్రై చేయగాని మేబీ ట్రాన్సాక్షన్లో ఇష్యూస్ రావచ్చు. సో 10 కంటే ఎక్కువనే తీసుకోండి ఇక్కడ. సో అంటే బై చేసుకోండి. నేను 23 బై చేస్తున్నాను. సో ఇక్కడ స్లైడ్ చేసినట్లయితే నాకు బై అయితే అయిపోతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు అసెట్లోకి వెళ్ళండి. అసెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నేను XRP వాలెట్లో 23 XRP బై చేశాను. దాని కాస్ట్ వచ్చేసరికి 1946 రూపీస్ అన్నమాట. సో ఇప్పుడు ఈ XRPని మీరు ఏం చేయాలంటే విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసి ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఈ అడ్రస్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మనం మళ్ళీ బైబిట్ యాప్కి అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ బైబిట్ యాప్ అయితే వచ్చేయండి. బైబిట్ యాప్కి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద అసెట్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టు ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు సెర్చ్ బార్లో XRP అని సెర్చ్ చేయండి. XRP అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒకటి అయితే వస్తుంది. సో ఆ కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి ఇక్కడ కొన్ని ఇలా అడుగుతున్నాయి. సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసింది. దాని తర్వాత మనకి ఇక్కడ సో అడ్రస్ అడుగుతుంది చూడండి. ఈ అడ్రస్ ఇదే అన్నమాట మన అడ్రస్. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోండి వాజ్రెక్స్. సో నేను వాజ్రెక్స్లో చేస్తున్నాను కాబట్టి వాజ్రెక్స్లో ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ ట్యాగ్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ ట్యాగ్ కూడా అక్కడనే యాప్లోనే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ట్యాగ్. ఈ ట్యాగ్ని కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న వెంటనే మీరు మళ్ళీ వాజ్రెక్స్కి వెళ్ళి ఇక్కడ ట్యాగ్ని అయితే పేస్ట్ చేసేయండి. సో నేను ఇక్కడ ట్యాగ్ని అయితే పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు నాకు 23 XRP కాయిన్స్ ఉన్నాయి. సో విత్డ్రా ఆల్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ విత్డ్రా ఫీ ఇక్కడ ఇంత పోతుంది. దాని తర్వాత ఇక్కడ నేను ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేస్తాను. సో నేమ్ ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కన్ఫర్మ్ అయితే చేస్తాను. మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేద్దాం. సో దాని తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. నేను ఈమెయిల్కి అప్రూవ్ అయితే ఇచ్చేస్తాను. సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ అయితే చేస్తాను అనమాట, అంటే విత్డ్రా కంప్లీట్ అయితే చేశాను. సో మనం బైబిట్లో యాప్లో ఒక 4 to 5 minutesలో మనకు వచ్చేసి దీంట్లోకి అయితే యాడ్ అయిపోతాయి. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు అసెట్స్లోకి వెళ్ళి నాకు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు $24 అయితే రిసీవ్ అయితే అయిపోయాయి, అంటే డిపాజిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద మార్కెట్ అనే ఆప్షన్ కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్పాట్ అనే ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. స్పాట్ మీద క్లిక్ చేసిన వెంటనే పైన మీకు BTC USDT ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు XRP అని సెర్చ్ చేయండి. XRP సెర్చ్ చేసిన వెంటనే మీకు వచ్చేసి XRP USDT అని కనిపిస్తుంది. సో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ లిమిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మార్కెట్ అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటండి గైస్, ఇక్కడ XRP మీ దగ్గర ఉంది. XRPని సెల్ చేయండి. సో 100% సెలెక్ట్ చేసుకోండి. 100% సెలెక్ట్ చేసుకొని సెల్ XRP క్లిక్ చేయండి. సెల్ XRP క్లిక్ చేస్తే అంటే నేను ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఓవరాల్గా నా డాలర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, సో $24 అయితే ఉన్నాయి. ఒకసారి నేను సెల్ XRP మీద క్లిక్ చేస్తే నాకు 100లోకి వెళ్ళి $24 నేను ట్రేడ్ చేసినట్టే. సో సెల్ XRP క్లిక్ చేస్తాను. ప్రైస్ అయితే వేరియేషన్ చూసుకోండి గైస్, ప్రైస్ వేరియేషన్ చూసుకోండి ఇక్కడ, అంటే ఈ ప్రైస్ అనేది చూసుకోండి. సో సెల్ అయితే చేసేస్తాను. ఇప్పుడు సెల్ చేశాను కదా, మళ్ళీ నేను XRP సెల్ చేసిన తర్వాత మనకు ఇక్కడ USDTలోకి అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు నా XRP అనేది సెల్ అయిపోయింది, ఇక్కడ USDTకి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను మళ్ళీ స్పాట్లోకి వెళ్తాను. ఇప్పుడు XRPని USDT కన్వర్ట్ చేస్తాను కదా, మళ్ళీ USDTని నేను XRPకి కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ మార్కెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్, మార్కెట్ సెలెక్ట్ చేసుకోండి. సో బై XRP క్లిక్ చేస్తాను. సో బై మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను $24 టోటల్గా నేను $48 అయితే ట్రేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు 100లోకి వెళ్ళి $48 ట్రేడ్ కంప్లీట్ అయిపోయింది. ఇలాగే మీరు సో ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ నాకు XRP టోకెన్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే XRP టోకెన్స్ నాకు మళ్ళీ రిసీవ్ అయితే అయ్యాయి. సో నేను మళ్ళీ స్పాట్లోకి వెళ్తాను. ఇక్కడ సెల్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఓవరాల్గా 100 సెలెక్ట్ చేసుకుంటాను. సెల్ XRP ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. సో సెల్ మీద క్లిక్ చేస్తాను. ఓవరాల్గా నాకు మళ్ళీ సెల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను అసెట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నేను XRP నుంచి మళ్ళీ USDTకి అయితే కన్వర్ట్ అయితే అయిపోయింది. సో నేను మళ్ళీ ఇక్కడ నుంచి అంటే ఒకే దాన్ని చేయకండి గైస్, కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. నేను XRP చేస్తాను కదా, ఇప్పుడు నేను వేరేది ఏదన్నా చేద్దాం మనం. USDT నుంచి XLM కానీ, USDT నుంచి ఈ ఇథీరియం కానీ అలా మీరు సెల్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను బై మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను ఓవరాల్గా బై ఇథీరియం క్లిక్ చేస్తాను. సో బై మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఇథీరియం బై అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ సెల్ మీద క్లిక్ చేస్తాను. ఓవరాల్గా సెలెక్ట్ చేసుకుంటాను. ఇథీరియం అయితే సెల్ చేసుకుంటాను. సో సెల్ అయితే
అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్గా నేను 6 టైం కంప్లీట్ చేశాను. 6 × 2 120 టైమ్స్, అంటే ఓవరాల్గా నాకు $100 ట్రేడింగ్ అయితే అయిపోయినట్టే. నేను దీంట్లో సైన్ అప్ అయ్యాను, ఒక $24 డిపాజిట్ చేశాను, $100ని దాన్ని ఆ $24తోనే నేను $100 ట్రేడ్ చేశాను. సో ఒకసారి అర్థం చేసుకోండి గైస్ నేను చెప్పేది. ఇప్పుడు మాత్రం ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏంటంటే మీకు $10 డిపాజిట్ చేసినా, $15 చేసినా, $20 డిపాజిట్ చేసినా, మీరు ఆ $20తోనే ఆ $10తోనే మీరు ట్రేడ్ని అయితే బై చేయాలి, సెల్ చేయాలి, బై చేయాలి, సెల్ చేయాలి, బై చేయాలి, సెల్ చేయాలి. అలా మీరు ఓవరాల్గా $100 ట్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా ప్రాసెస్. వన్స్ మీరు $100 ట్రేడ్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే గైస్, ఓవరాల్గా మీకు $100 ట్రేడ్ చేసిన వెంటనే ఒకవేళ రాకపోతే మళ్ళీ బై సెల్ బై చేసుకుంటూ ఉండండి. వెళ్ళంటే మీకు ఈ విధంగా ఒక మెయిల్ అయితే వస్తుంది అన్నట్టు, యూ హ్యావ్ ఎర్న్ 20 బోనస్ ఇన్ USDT అనేసి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు $20 బోనస్ వచ్చినట్టే. ఇప్పుడు నేను నా యాప్ని అయితే ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు స్పాట్ అకౌంట్లో నేను డిపాజిట్ చేసింది $24, అది అలానే ఉంది. నాకు వచ్చింది $20, అంటే ఒక రిఫర్ చేశాను, దానికి ఒక $20 వచ్చాయి. ఓవరాల్గా నాకు $40 అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ $40ని మనం విత్డ్రా చేసుకోలేం, అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. దీన్ని ట్రేడింగ్ చేసి మనం విత్డ్రా చేసుకోవాలి. మనం ఇక్కడ డిపాజిట్ చేసాం కదా స్పాట్ వాలెట్లో, ఈ డిపాజిట్ చేసిన మనం మనీని మనం మళ్ళీ బ్యాక్ వాజెక్స్కి అయితే తీసుకోవచ్చు. సో విత్డ్రా అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వాలెట్ మీద క్లిక్ చేసి విత్డ్రా మీద క్లిక్ చేసి వాజెక్స్ అడ్రస్ ఇచ్చేసి దానికి విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు బోనస్గా వచ్చిన మనీ ఎక్కడ ఉంటుందంటే కింద మీకు డెరివేటివ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే, లేదంటే ఇక్కడ అసెట్ మీద క్లిక్ చేసినట్టు ఇక్కడ స్పాట్ అనే ఉంటుంది. సో ఇక్కడ డెరివేటివ్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, మీకు బోనస్ వచ్చాయి కదా, ఆ బోనస్ వచ్చిన మనీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నాకు $40 అయితే ఉంది, అంటే 40 USDT. 20 నాకు బోనస్ వచ్చింది, ఒక 20 వచ్చేసి నేను రిఫర్ చేసింది. సో ఇప్పుడు మీకు $20 బోనస్ వచ్చేసాయి కదా. మళ్ళీ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు $40 వచ్చాయి, ఇవి మనం ట్రేడ్ చేయాలి. సో ట్రేడ్ చేసి వచ్చిన ప్రాఫిట్ని మాత్రమే మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఒకటి, అంటే నాకు 40 ఉన్నాయి, మీకు 20 ఉంటాయి డాలర్స్. సో 20 USDT ఉన్నప్పుడు దాన్ని మీరు ట్రేడ్ చేయాలి. సో ఎలా ట్రేడ్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీకు కింద డెరివేటివ్స్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి పైన మీకు ETH USD ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ షిబా మీద క్లిక్ చేసుకోండి, అంటే షిబా కాయిన్ ఉంది కదా ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో, షిబా USDT అనేసి ఆప్షన్ ఉంటుంది. షిబా USDT మీద క్లిక్ చేయండి. ఇక్కడ 1000 USDT ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ క్రాసెస్ కనిపిస్తుంది కదా, ఈ క్రాసెస్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఓవరాల్గా ఇక్కడ 25 చేసేయండి. సేవ్ మీద క్లిక్ చేయండి, ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు ఓపెన్ లాంగ్ ఓపెన్ దీని మీద సగం మన దగ్గర ఒక $20 ఉన్నాయనుకోండి, దీని మీద సగం అయితే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 50% వచ్చేసి డౌన్ మీద క్లిక్ చేస్తాను, అంటే ఓపెన్ లాంగ్ మీద క్లిక్ చేస్తాను. సో ప్రైస్ ఎంటర్ చేయాలి మనం గైస్. ఇక్కడ ప్రైస్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ ప్రైస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా చూసుకోవచ్చు, ప్రైస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ కన్ఫర్మ్ క్లిక్ చేసినట్టే ఆర్డర్ అయితే సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఒక 20% కదా, అంటే ఓవరాల్గా 100% నేను ఓపెన్ షార్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఓపెన్ షార్ట్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఓపెన్ షార్ట్, సో ఓపెన్ మీద లాంగ్ మీద, అంటే షార్ట్ మీద లాంగ్ మీద నేను పెట్టేశాను. ఇక్కడ 50%, ఇక్కడ 50%. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, వచ్చిన లాస్ ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు 0.09 ప్రాఫిట్, ఇక్కడ నెగిటివ్ వెళ్తుంది, ప్రాఫిట్ వెళ్తుంది. సో మనం సగం కింద సగం పైన వేసాం కాబట్టి, సో పైనకి వెళ్ళినా మనకు ప్రాఫిట్, కిందికి వెళ్ళినా మనకు ప్రాఫిటే ఉంటుంది. అంటే మీకు ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నాకు మైనస్లలో నడుస్తుంది రెండిట్లో కూడా. సో దీంట్లో ప్లస్ అంటే పాజిటివ్లో వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, పాజిటివ్లో వస్తే ఇక్కడ క్లోజ్ బై ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు నాకు $4 ప్రాఫిట్లో అయితే ఉంది. కాస్త వెయిట్ చేయండి, ఇక్కడ వెయిట్ చేస్తే మనకి ఇక్కడ లాస్లో ఉందా ప్రాఫిట్లో ఉందా మనకు తెలుస్తుంది అన్నట్టు. సో నాకు ఇప్పుడు $4 ప్రాఫిట్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను క్లోజ్ బై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ కంప్లీట్ ఉందా దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను సెల్ అయితే చేసేసాను. సో అదేవిధంగా మనం దీన్ని కూడా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ మీద క్లిక్ చేస్తాను, 100% సెలెక్ట్ చేసుకుంటాను, కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి క్లోజ్ అయితే చేస్తాను. ఇప్పుడు రెండింటిని క్లోజ్ చేశాను. సో ఇప్పుడు నేను 2 టైమ్స్ అయితే అలా చేశాను అనమాట. సో 2 టైమ్స్ చేసిన తర్వాత నాకు వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది కదా. సో మళ్ళీ ఇక్కడ మీరు ఎస్ఎస్లోకి వెళ్ళండి, డెరివేటివ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ USDT సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైన స్పాట్ ఉంటుంది, కింద డెరివేటివ్స్ అంటే దీన్ని ఒక క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డెరివేటివ్ అకౌంట్స్ ఉంది, స్పాట్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు నాకు ఫస్ట్ టైం $4 వచ్చింది, సెకండ్ టైం మళ్ళీ అలా చేశాను, మళ్ళీ $4 వచ్చింది. ఇప్పుడు ఓవర్గా నాకు $9 అయితే ట్రేడ్ చేసి ఏం చేసుకున్న ప్రాఫిట్ అయితే వచ్చింది అన్నట్టు. మళ్ళీ నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాను.
కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు వచ్చేసి స్పాట్ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంటే డెరివేటివ్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది మొత్తం వచ్చేసరికి నాకు స్పాట్ అకౌంట్లో అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు స్పాట్ అకౌంట్లో నాకు వచ్చేసింది అన్నట్టు USDTలో. ఇక్కడ చూసుకున్నట్లయితే $9 అయితే వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది మళ్ళీ డెరివేటివ్స్లో నాకు మళ్ళీ ఒక $29 అయితే ఉంది. సో దీన్ని కూడా మనం ట్రేడ్ చేయొచ్చు మార్కెట్లోకి అయితే. ఇక్కడ డెరివేటివ్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఆఫ్ దీని మీద సో సేమ్ లైక్ దట్ ఆఫ్ దీని మీద మళ్ళీ వేసేయండి. సో వేసిన తర్వాత మనకు వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ బై చేసి మనం దాన్ని డెరివేటివ్స్ అకౌంట్ నుండి స్పాట్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వచ్చిన మనీని మనం ఎలా విత్డ్రా చేసుకోవాలో మనం చూపిస్తాను. సో అగైన్ నేను సేమ్ అలానే చేసేసి నాకు వచ్చిన ప్రాఫిట్ నేను క్లోజ్ బై చేసి మళ్ళీ నాకు వాలెట్లోకి అయితే వచ్చేస్తుంది. వాలెట్లో వచ్చిన తర్వాత సో నేను మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే గైస్, మీకు వచ్చిన $20 బోనస్తోని దీంట్లో ట్రేడింగ్ అయితే చేయండి. ట్రేడింగ్ చేస్తే మీకు వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది కదా, సో వెయిట్ చేయండి. మీకు ప్రాఫిట్ ఎక్కువ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఎప్పుడైతే మీకు $10 $9 అలా వస్తుందో, మేబీ ఆ ప్రైస్ ఇప్పుడు నేను ఇక్కడ ఎంచుకున్న ప్రైస్ ఇప్పుడు షిబాని USDTకి అయితే ఎంచుకున్నాను. మీరు వేరే కాయిన్ BTC USDT ఎంచుకోండి. సో ఏదైనా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా రకాల కాయిన్స్ ఉంటాయి కదా, సో మీరు ఏదైనా పే అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఓపెన్ లాంగ్ ఓపెన్ షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని వచ్చిన ప్రాఫిట్ని మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చిన ప్రాఫిట్ని ఎలా విత్డ్రా చేయాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ డెరివేటివ్స్లో నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ చేశాను కదా, అదేవిధంగా ఇక్కడ మీకు వచ్చిన USDT ఉంటుంది కదా, మీకు వచ్చిన USDT మీద ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సేమ్ డెరివేటివ్స్ నుంచి ఇక్కడికి వెళ్ళి సో ఇప్పుడు నేను ఆల్రెడీ ట్రేడ్ చేసి ఉన్నాను, నాకు ఇంకా అది ప్రాఫిట్ అయితే రాలేదు కాబట్టి 0 చూపిస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ట్రేడ్ ఇప్పుడు స్పాట్ అకౌంట్కి అయితే వెళ్ళిపోయింది కదా, స్పాట్ అకౌంట్లో నాకు వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు స్పాట్ అకౌంట్లో అయితే వచ్చేసింది. నేను యాడ్ చేసింది $20 ఉన్నాయి, ప్లస్ నాకు ట్రేడ్ చేసి ప్రాఫిట్ తెచ్చుకున్నాయి $9 ఉన్నాయి. ఓవరాల్గా నాకు ఇక్కడ సో 22 ప్లస్ $34 అయితే ఉన్నాయన్నట్టు. సో ఇప్పుడు నేను ఓవరాల్గా USDTని XRPకి కన్వర్ట్ చేస్తాను. మళ్ళీ నేను స్పాట్లోకి అయితే వెళ్తాను. నాకు వచ్చిన USDTని ఇక్కడ XRP అయితే బై చేస్తాను USDTని. ఓవరాల్గా ఇక్కడ క్లిక్ చేసి బై XRP క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ 1 సెకండ్ గైస్. సో ఇక్కడ వచ్చేసి మీరు మార్కెట్లో పెట్టుకోండి, ఇక్కడ లిమిట్ ఉంటుంది, మార్కెట్ అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ 100% క్లిక్ చేసుకొని బై XRP మీద క్లిక్ చేసిన వెంటనే సో మనకు మినిమం వచ్చేసి 10 USDT ఉన్నట్టయితే మనం XRP బై చేయొచ్చు. ఓవరాల్గా నేనైతే సెల్ చేసేసాను. నాకు అప్పుడు నాకు $9 ప్రాఫిట్ వచ్చింది కదా, ఆ ప్రాఫిట్ని అయితే నేను ఇక్కడ ఓవరాల్గా $34కి అయితే నేను ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాను అంటూ. ఇప్పుడు నాకు XRPకి అయితే కన్వర్ట్ చేసుకున్నాను కదా, ఓవరాల్గా అన్నింటినీ నేను యాడ్ చేసుకున్నామని నాకు వచ్చిన ప్రాఫిట్ కూడా ఇక్కడ XRPకి అయితే కన్వర్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ విత్డ్రా మీద ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. విత్డ్రా మీద క్లిక్ చేసినట్టు ఇక్కడ సెటప్ అని అడుగుతుంది. సెటప్ మీద క్లిక్ చేసి మీరు గూగుల్ అథెంటికేషన్ ఉంటుంది కదా, మీకు తెలిసిందే, ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పడం అయితే జరిగింది. గూగుల్ అథెంటికేషన్ అయితే పెట్టుకోను అన్నట్టు. సో మీకు గూగుల్ అథెంటికేషన్ ఎలా పెట్టుకోలేకపోతే ఒకసారి యూట్యూబ్లో చూడండి, సో అర్థమైపోతుంది. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే మనకు వెరిఫికేషన్ ఒక ఈమెయిల్ అయితే వస్తుంది, అక్కడ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయాలి మనం. సో ఈ విధంగా అయితే వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరు గూగుల్ అథెంటికేషన్ అయితే సెటప్ అయితే చేసుకోండి. కాపీకి మీ క్లిక్ చేసి గూగుల్ అథెంటికేషన్ ఓపెన్ చేసి అక్కడ యాడ్ అయితే చేసేయండి. సో గూగుల్ అథెంటికేషన్ సెటప్ చేసుకున్న వెంటనే నాకు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఆల్ మీద అయితే క్లిక్ చేద్దాం మనం. ఆల్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు $29 అయితే ఉన్నాయి. ఆల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది. ఈ అడ్రస్ వచ్చేసి మళ్ళీ మీరు వాజిక్స్ అయితే ఓపెన్ చేసుకోండి. వాజిక్స్ ఓపెన్ చేసుకున్న వెంటనే మీరు ఇంతకుముందు ఎలా అయితే అడ్రస్ తీసుకున్నారో సో అదేవిధంగా ఇక్కడ అడ్రస్ తీసుకుందాం మనం. సో ఇక్కడ XRP సెర్చ్ చేసుకోండి, డిపాజిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ కాపీ మీద క్లిక్ చేయండి. సో అడ్రస్ కాపీ చేశాను. సో ఇక్కడ అడ్రస్ అయితే పేస్ట్ చేద్దాం మనం. సో మనం ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేద్దాం. ఇక్కడ కింద సెలెక్ట్ అడ్రస్ ఉంది, దాని మీద క్లిక్ చేసి యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి పేస్ట్ చేయాలి. అడ్రస్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసి నేను వాజిక్స్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసిన వెంటనే మనకు గూగుల్ అథెంటికేషన్ కోడ్ అడుగుతుంది, మళ్ళీ గూగుల్ అథెంటికేషన్ కోడ్ అయితే ఇచ్చేయాలి. సో ఇక్కడ గూగుల్ అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్యాగ్ ఉంది కదా, ట్యాగ్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ యాప్కి అయితే వచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ ట్యాగ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ట్యాగ్ కాపీ చేసాం కదా, ఆ ట్యాగ్ ఇక్కడ పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేసిన తర్వాత అడ్రస్ ఇక్కడ ట్యాగ్ ఇచ్చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు అడ్రస్ ఇచ్చేసాం, ట్యాగ్ ఇచ్చేసాం. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసిన వెంటనే నాకు వచ్చేసి ఇక్కడ ఈమెయిల్కి ఒక OTP వస్తుంది, గూగుల్ అథెంటికేషన్కి ఇక్కడ OTP. సో ఇవి రెండు ఎంటర్ చేయాలంటే నేను గెట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా లోడింగ్ అయితే తీసుకుంటుంది. సో క్యాప్చా ఫిల్ చేయని అడుగుతుంది. సో అయిన తర్వాత సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను సక్సెస్ఫుల్లీ విత్డ్రా అయితే చేసుకున్నాను. సో విత్డ్రా చేసిన ఒక 15 to 10 minutes కల్లా నాకు వచ్చేసి వాజిక్స్లో అయితే యాడ్ అయిపోతుంది. సో వాజిక్స్ నుంచి మీకు ఎలా విత్డ్రా చేయాలో మీకు తెలిసిందే. సో ఇది ఓవరాల్గా ప్రాసెస్ అన్నమాట. సో మళ్ళీ ఒకసారి షార్ట్కట్లో చెప్తాను చూడండి.
మనం దీంట్లో సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేయాలి. కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత వాజెక్స్ నుంచి కాయిన్జెక్స్ నుంచి ఏదో ఒక దాని నుంచి మనం XRP బై చేసి అక్కడ నుంచి XRPని దీనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. XRP కాయిన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకు డిపాజిట్ చేసింది ఒక మినిమం $10 కంటే ఎక్కువ ఉండాలి. సో అప్పుడు దీంట్లో మనం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు XRP అయితే బై చేశాను కదా, XRPని ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సో స్పాట్లోకి వెళ్ళిన తర్వాత మరి XRP USDT సెలెక్ట్ చేసుకోండి. సెల్ మీద బై మీద సెల్ బై అంటే ఇక్కడ సెల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మార్కెట్ పెట్టుకొని 100% క్లిక్ చేసుకొని బై చేసుకోండి, 100% క్లిక్ చేసుకొని సెల్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఒక ఓవరాల్గా మీకు మీ వాల్యూని బట్టి ఇప్పుడు నేను $10 డిపాజిట్ చేస్తే మీకు ఒక 10 to 10 times అలా 10 or 15 times చేయాలి. మీరు ఒకవేళ $20 డిపాజిట్ చేస్తే ఒక 6 to 7 times అలా చేసినట్టు సరిపోతుంది. ఓవరాల్గా ఈ ప్రాసెస్ మొత్తం చేసినట్టయితే మీరు 100 కంటే ఎబో సో 150 ఎబో ట్రేడింగ్ అయితే కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేసిన వెంటనే మీ ఈమెయిల్కి అయితే మెయిల్ అయితే వస్తుంది, కంగ్రాచులేషన్ యూ హ్యావ్ ఎర్న్డ్ $20 బోనస్ అనేది. సో మీకు ఆ విధంగా $20 బోనస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, మళ్ళీ సో ఇక్కడ డెరివేటివ్స్కి వెళ్ళాలి, ఇక్కడ ట్రేడింగ్ అయితే చేయాలి. $10 లాంగ్ మీద, $10 షార్ట్ మీద. మీరు ఏదైనా ఇక్కడ షిబా అనే కాదు, మీరు షిబా USDT కాదు, సో BTC USDT అని ఇవన్నీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ క్రాస్ ఉంది కదా, క్రాస్లో ఒక్కొక్కసారి 100 ఉంటుంది, ఒకసారి 25 ఉంటుంది. ఇక్కడ 100 ఉంటే 100, 25 ఉంటే 25 సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిమిట్ కాడ మార్కెట్ పెట్టుకోండి. మార్కెట్ పెట్టుకున్న తర్వాత మీరు ఓపెన్ ట్రేడ్, ఓపెన్ షార్ట్, సో ఓపెన్ లాంగ్, ఓపెన్ షార్ట్ మీద ఒక 50-50 వేసేయండి. సో మీకు వచ్చిన ప్రాఫిట్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ నాకు చూసుకోవచ్చు 49 ప్రాఫిట్ ఉంది. ఈ ప్రాఫిట్ని మనం క్లోజ్ బై చేసుకొని సో వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని మనం డెరివేటివ్స్లో అయితే వెళ్తుంది. సో వచ్చిన ప్రాఫిట్ని మనం డెరివేటివ్స్ అకౌంట్ నుంచి స్పాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ట్రాన్స్ఫర్ చేయడం చాలా సింపుల్. అసెస్లోకి వెళ్ళండి, ఇక్కడ మనకు డెరివేటివ్ సెలెక్ట్ చేసుకొని మనకు వచ్చిన USDT ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మన ఫ్రమ్ డెరివేటివ్స్ టు స్పాట్ అకౌంట్ ఆల్ మీద క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేస్తే వచ్చిన డెరివేటివ్స్ నుంచి ప్రాఫిట్ స్పాట్ అకౌంట్కి అయితే చేంజ్ అవుతుంది. స్పాట్ అకౌంట్కి చేంజ్ అయిన వెంటనే స్పాట్ అకౌంట్లో ఉన్న మనీని మనం USDTని XRP కన్వర్ట్ చేసుకున్న మనీని మనం వాజెట్కి విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ప్రాసెస్ అన్నమాట. సో అర్థమైన అనుకున్నా, ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి డీటెయిల్గా చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. నేను క్లియర్ కట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఓవరాల్గా మనం $20 అంటే ఒక 1500 నుంచి 2000 రూపీస్ ఏం చేసుకునే ప్రాసెస్ గైస్. ఓవరాల్గా వీడియో అయితే ఇంతే. సార్ మీరు రిఫర్ చేసుకోవాలనుకుంటే హోమ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు మీ రిఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు రిఫర్ కోడ్ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇన్వైట్ చేసుకున్న ఫ్రెండ్ సేమ్ ఈ విధంగా మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లయితే మీకు $20 బోనస్ అయితే వస్తుంది అన్నట్టు. ఓవరాల్గా ఇది ప్రాసెస్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా డెఫినెట్గా లైక్ చేయండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.